నా సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న. ఇప్పుడు టాక్ అనేది రకరకాలు వస్తూ ఉంటుంది. మనం పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది. ఇప్పుడు పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా ఇప్పుడు కొంతమంది ఏంటంటే అదే పనిగా చెప్తూ ఉంటారు. కడుపు మంటతో పైకి వెళ్ళేటువంటి కిందికి లాగాలని చెప్తా ఉంటారు కడుపు మంటతో. సో అందులో ఇది గుంటూరు కారం కాబట్టి ఇంకా ఏమన్నా కడుపు మంట ఎక్కువ ఉండొచ్చు. సో అట్లా కాకుండా సినిమా అయితే బ్లాక్ బస్టర్ బ్రదర్. కలేజా తర్వాత ది బెస్ట్ కామెడీ టైమింగ్తో ఇచ్చినాడు. కామెడీ టైమింగ్ కలేజా కన్నా ఎక్కువ ఉంది. ఓకేనా. అలాగే తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్లో హీరో ఎంటర్ అయ్యేటప్పుడు కానీ మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. తర్వాత సాంగ్స్ కూడా సిచ్యువేషన్ తగ్గట్టు పోయాయి. తమన్ గారి గురించి కొద్దిగా నెగిటివ్. ఒక డైలాగ్ చెప్పు. డైలాగ్ అంటే సినిమా అంతా స్టోరీ ప్రకారంగా పోయింది. పెద్దగా డైలాగ్స్ లేవు కానీ కొద్దిగా చెప్పగలను. చూడగానే మజా అనిపించిందా, వీలేయాలనిపించిందా రమణగాడు. అది అంటే ట్రైలర్లో లేని సినిమాలో ఉన్నాయి చెప్పండి. ట్రైలర్లో లేని సినిమాలో అంటే ఇప్పుడు మనకు కనబడిన స్టోరీ ఇప్పుడు పాలిటిక్స్ గురించి. ఓకేనా. పాలిటిక్స్ అండ్ రిలేషన్స్ గురించి. ఓకేనా. రిలేషన్స్కి పాలిటిక్స్ మధ్య అంటే పాలిటిక్స్లో రిలేషన్స్ అనేవి ఉంటే కనుక ఏ విధంగా ఉంటుంది సినిమా. కుర్చీ మడత పెట్టే సాంగ్ ఎట్లుంది అసలు మనం ఏదో చాలా మంది కుర్చీ మడత పెట్టే సాంగ్ అనేది చాలా నెగిటివ్గా ఫీల్ అవుతుంటారు. కానీ మనం సినిమా చూసేటప్పుడు కుర్చీని మడత పెడితే తర్వాత ఏంటి అనేది కనపడదు. ఓకేనా. తర్వాత ఏంటనేది అది కనపడదు. కుర్చీని మడత పెట్టి అనేది తర్వాత కనపడదు. ఓకేనా. మనం ఏమైనా రాసుకోవచ్చు. అది గుడ్గా ఫ్లోలో అట్లా పోయింది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు దాన్ని. అన్న గుంటూరు కారం సినిమా చూసినా మనం మొత్తం కారం పెట్టేసారు. సినిమా మాత్రం మనం ఎంత ఓపుకు వచ్చినాం. సినిమా కొద్దిగా డైరెక్షన్లో మొత్తం కొద్దిగా యావరేజ్ ఉంది. సినిమా జర మహేష్ బాబు కెరియర్లో మంచిది. అతడు తర్వాత మంచి బ్లాక్ బస్టర్ మూవీ అయితే అనుకోరు. కాకపోతే సినిమా కొద్దిగా స్లో అయిపోయింది. ఇంకా సినిమా జర బాగుంటే ఇంకా బాగుంటుండే. కనిపించాలి. ఎందుకంటే సినిమా అతడికి దీనికి చాలా ఫరక్ ఉంది. చాలా మంది ఓపు పెట్టుకోరు. అతడిలో సినిమా ఎంత బాగుంటుంది అంత అనుకోరు. సినిమా కొద్దిగా ఇంకా బాగా తీసుకుంటే ఇంకా బాగుంటుండే. ఎందుకంటే సినిమా మహేష్ బాబు యాక్టింగ్ కానీ ఫైట్స్ కానీ ఎలివేషన్స్ ప్రతి సీన్ బాగున్నది. సినిమాలో స్టోరీ కొద్దిగా బాగుంటే ఇంకా చాలా బాగుంటుండే. ఎంజాయ్ చేస్తుండే కొద్దిగా. ఎందుకంటే మనకు సంక్రాంతి అనేది పెద్ద పండుగ. ఈ పండుగ దగ్గర సినిమా వచ్చింది. కాకపోతే జర్రా మహేష్ బాబు సినిమా ఇంకా జర బాగుంటే ఇంకా బాగుంటుండే. ఫ్యాన్స్ ఎంతో మంది జర ఊపుకున్నారు. జర ఈ సంక్రాంతి మొత్తం ఎంజాయ్ చేద్దామని. ఓకే పర్వాలేదు, వన్ టైం చూసుకోవచ్చు. ఎంత బ్లాక్ బస్టర్ అని చెప్పాలి, అంత హిట్ అని చెప్పలేము. యావరేజ్ సినిమా అని చెప్పొచ్చు. డ్యాన్స్ బాగుంది. అది ఒక పాట ఉంది తిన్మార్ పాట, అది మాత్రం ఇచ్చి పడేసిను. అది మాత్రం సూపర్ ఉంది పాట. కాకపోతే సినిమాలో కొద్దిగా స్టోరీ జర కొద్దిగా అక్కడిక్కడ కొద్దిగా తప్పులే జరిగింది. ఇంకా జర బాగా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే మహేష్ బాబు యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిను, సూపర్ చేసిండు. కాకపోతే మనకు ఒక మహేష్ బాబు ఫ్యాన్స్ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు కొద్దిగా. ఇంకా కాకుండా నెక్స్ట్ టైం మహేష్ బాబు సినిమా వచ్చేది మన రాజమౌళితో తీస్తున్న సినిమా. అది పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలి. అది వరల్డ్లో మంచి పెద్ద పేరు. మన బాహుబలికి ఎంత పేరు వచ్చిందో నెక్స్ట్ రాజమౌళి కూడా మళ్ళీ ఇప్పుడు మహేష్ బాబు సార్తో తీస్తుండ్రు. ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలి. కాకపోతే జర్ర మహేష్ బాబు సినిమా జర్ర కొద్దిగా డిసప్పాయింట్ అని. కాకుండా మంచిగా తీయండి డైరెక్టర్ గారు. మీరు ఇంకా బాగా తీసుకుంటే ఇంకా బాగుంటుండే, సూపర్ ఉంటుండే. జర జై మహేష్ బాబు. ఓకే రైట్. ఫెస్టివల్కి ఒక గెట్ టుగెదర్గా ఫ్యామిలీ ఏ మూవీకి వెళ్తామని ఆలోచిస్తూ ఉంటారు. అద్భుతంగా గుంటూరు కారం సినిమా అయితే వెళ్ళండి, అన్ని సినిమాలకు వెళ్ళండి. అండ్ గుంటూరు కారం కూడా ఒక ఎంటర్టైన్మెంట్ కోరుకునే వ్యక్తులు. ఎంటర్టైన్మెంట్ మాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఒక ఎంటర్టైన్మెంట్ మాకు కావాలి, సినిమా మాకు సాటిస్ఫాక్షన్ అంటే చూసినంత సేపు హ్యాపీగా ఉండాలంటే ఈ సినిమా చూడొచ్చు. బాగుంది సినిమా. తమన్ అందించిన మ్యూజిక్ అండ్ డైరెక్షన్ పరంగా త్రివిక్రమ్ అందించిన ప్రతి ఒక్క డైలాగ్ డెలివరీ కూడా, మహేష్ బాబు నుంచి డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. తర్వాత శ్రీలీల పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఇచ్చింది. అంటే ఇంతకుముందు పూజ హెట్ని తీసుకుందామని ఆలోచించారు. కొన్ని కారణాల వల్ల శ్రీలీలను తీసుకున్నారు. తెలుగు అమ్మాయి ఓకే చేస్తుందా అంటే ఇంతకుముందు పూజ హెట్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో మనకు తెలుసు. ఆ పూజ హెట్ ఈక్వల్గా శ్రీలీల చేస్తుందా అంటే చేసి నిరూపించింది. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు చెప్పారు శ్రీలీల చాలా హార్డ్ వర్క్ చేస్తుందని, చాలా డెడికేషన్గా చేస్తుందని చెప్పారు. అదే విధంగా మనకు ఇక్కడ కనిపిస్తుంది. శ్రీలీల చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. పర్ఫార్మెన్స్ అయితే నాకు నచ్చింది. అండ్ సెకండ్ హీరోయిన్గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. ఆమె కూడా చాలా బాగా చేసింది. ఆల్వేస్గా సినిమా ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ 3.5 ఇస్తాను. నెగిటివ్ టాక్ మాట్లాడుతున్నారు, నెగిటివ్ టాక్ మాట్లాడకండి. సినిమా పాజిటివ్గానే ఉంది, మంచి పేరుతోనే వెళ్తుంది. చూడండి, ఆడియన్స్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ సినిమా. సంక్రాంతికి ప్రతి ఒక్కరు వెళ్ళండి, సినిమా చూడండి, మీకు అందరికీ నచ్చుతుంది. ఓకే బ్రో.